బట్ స్టిల్ నాకు అస్సలు టైం సరిపోలేదు. కానీ నా బడ్జెట్కి ఎక్కడ సెట్ అవ్వలేదు. అది చూపించండి అని అంటే 40,000, 50,000, ₹1,00,000. అక్కడే నేను శారీ తీసుకున్నాను. పెళ్లి కూతురు అంటే కొంచెం ఉండాలి కదా గ్రాండ్గా. ఎంత బాగుంటుందో అసలు. నేను ఎంగేజ్మెంట్ శారీ చూసేటప్పుడే 2 పర్స్పెక్టివ్స్ చూసేదాన్ని. ఇది నాకు ఈజియెస్ట్ ఐ థింక్ నా హల్దీ లెహంగానే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ నీవా. మీరు ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నీర్జా. ఈ వీడియోలో నేను నా వెడ్డింగ్ అవుట్ఫిట్ది కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ యెట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దీనికంటే ప్రీవియస్ వీడియోస్లో నేను నా ప్రీ వెడ్డింగ్ టీజర్స్ అండ్ దానికి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేశాను. అవి నేను ఇక్కడ లింక్ చేసేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. పెళ్ళి అయ్యి 1 year అయినా ఐ స్టిల్ గెట్ అ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫర్ మై వెడ్డింగ్ లుక్స్ ఫ్రమ్ ద అవుట్ఫిట్, జ్యువెలరీ, మేకప్, ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. సో నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే ఈ కమింగ్ వెడ్డింగ్ సీజన్కి మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. నేను నా పెళ్ళికి 2.5 months ముందు షాపింగ్ స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ నాకు అస్సలు టైం సరిపోలేదు. 2.5 months మొత్తం ఎవ్రీడే నేను షాపింగ్కి తిరుగుతూనే ఉన్నాను. ఏదో ఒక దానికోసం ప్రతిరోజు నేను మా మమ్మీ తిరుగుతూనే ఉన్నాం. ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు కానీ మా మమ్మీకి కానీ ఈ శారీస్ గురించి అస్సలు ఐడియా లేదు పెద్దగా. సో మా ఇద్దరికి చాలా కన్ఫ్యూజన్ ఉండే అనమాట శారీ షాపింగ్ చేసినప్పుడు. అండ్ ఆల్సో దాని బడ్జెట్ అయితే అస్సలు తెలియదు. శారీస్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటాయని నా వెడ్డింగ్ షాపింగ్ వెళ్ళే వరకు తెలియదు నాకు. సో నేను ఎక్కడెక్కడి నుంచి అయితే షాపింగ్ చేశాను ఆ కంప్లీట్ డీటెయిల్స్ అలాంగ్ విత్ ద ప్రైజెస్ నాకు ఎంతవరకు అయితే గుర్తున్నాయి కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ టిల్ ది ఎండ్. నా వెడ్డింగ్ ఏదైతే సీక్వెన్స్లో అయిందో అదే సీక్వెన్స్లో అవుట్ఫిట్ కూడా చూపించేస్తాను. సో నా వెడ్డింగ్లో నా ఫస్ట్ ఈవెంట్ వాజ్ ది ఎంగేజ్మెంట్ మేము పెద్దగా గ్రాండ్గా ఏం చేసుకోలేదు. జస్ట్ 70 members చేసుకున్నాం. వెడ్డింగ్కి ఏదైతే నాకు కావాలో లైక్ మేకప్, ఫోటోగ్రఫీ ఎక్సెట్రా నేను అన్ని ఎంగేజ్మెంట్లో ట్రై చేయొచ్చు. దాన్ని బట్టి వెడ్డింగ్కి డిసిషన్ తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఫిక్స్ అయ్యాం. వాళ్ళతో నేను సాటిస్ఫై అయితే వెడ్డింగ్ కంటిన్యూ చేద్దాం, లేదు అని అంటే ఎంగేజ్మెంట్కి స్టాప్ చేసేసి వేరే వాళ్ళని హైర్ చేసుకుందాం అని అనుకున్నాం. నేను నా ఎంగేజ్మెంట్కి 2 outfits వేసుకున్నాను. ఒకటి వచ్చేసి హాఫ్ శారీ అండ్ సెకండ్ వన్ ఆబ్వియస్లీ ఒక శారీ. ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ షాపింగ్ చేసామన్నమాట. యాజ్ ఐ సెడ్ మాకు అసలు ఐడియా లేదు ఎక్కడ బాగుంటాయని. మేము జనరల్గా ముందు సౌత్ ఇండియాలో బట్టలు కొనుక్కునే వాళ్ళం. చిన్న చిన్న శారీస్ కావాలన్నా కానీ డ్రెస్సెస్ కావాలన్నా కొంచెం అన్ని షాపింగ్ మాల్స్తో కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలో కొనుక్కునే వాళ్ళం. కానీ పెళ్ళికి ఏమనుకున్నాం, పెళ్ళికి ఇంకా చాలా బాగా కావాలి కదా, సౌత్ ఇండియాలో అంత బాగుండవేమో, వేరే షాపింగ్ మాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అప్పటికి ట్రెండింగ్ అవుతున్న శ్రీముద్ర, నాగోల్లో ఇంకొక షాపింగ్ మాల్ ఏవైతే వెడ్డింగ్కి వెల్ నోన్ ఉన్నాయో వారి మహాలక్ష్మి, జూబ్లీ హిల్స్లో కూడా ఉంది, అవి అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. కానీ మా బడ్జెట్కి ఎక్కడ సెట్ అవ్వలేదు. ఆ షాపింగ్ మాల్స్కి వెళ్ళాక ఏదైనా బాగుంది అది చూపించండి అని అంటే 40,000, 50,000, ₹1,00,000 అంత రేట్. చీరలు అసలు కట్టుకొని ఏం చేస్తాం, తర్వాత ఎలా అయినా ఎక్కువ వేసుకోము. సో అంత రేట్ ఒక్కటే శారీకి నేను అస్సలు పెట్టాలనుకోలేదు. నేను పెళ్లి శారీకి అంత పెట్టాను. సో ఎంగేజ్మెంట్కి డెఫినెట్గా నేను అంత కాస్ట్ పెట్టాలనుకోలేదు. లాస్ట్కి సరే సౌత్ ఇండియాలో ట్రై చేద్దాం, అన్నీ చూసేసాం కదా ఇక్కడ కూడా చూద్దామని వచ్చాం. బట్ అక్కడే నేను శారీ తీసుకున్నాను. సో నేను ఎంగేజ్మెంట్కి తీసుకున్న శారీ వచ్చేసి ఇది స్కై బ్లూ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్. ఈ కాంబినేషనే ఫస్ట్ చాలా బాగుంది అండ్ దాంట్లో మరూన్ బార్డర్ కాబట్టి చాలా లుక్ వచ్చింది. క్లోజ్లో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. నేను ఆల్ ఓవర్ వర్కే ప్రిఫర్ చేశాను. నాకు బుటీస్ కాకుండా ఆల్ ఓవర్ వర్కే నచ్చిందనమాట. సో అది తీసుకున్నాను. అండ్ చాలా సాఫ్ట్ ఉంది, కట్టుకోవడానికి కూడా చాలా ఈజీ. శారీ ఇది శారీ అయితే తీసేసుకున్నాను. ఇంకొక డిఫికల్ట్ పార్ట్ ఇస్ బ్లౌజ్. నేను డెఫినెట్గా మగ్గం వర్క్ చేయించాలి అని అనుకున్నాను. బికాస్ పెళ్ళికి వచ్చిన వాళ్ళే మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ కొంచెం హెవీగా రెడీ అవుతారు. నేను ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే అంత లుక్ రాదేమో, పెళ్లి కూతురు అంటే కొంచెం ఉండాలి కదా గ్రాండ్గా. నేను ఇన్స్టాగ్రామ్లోనే చూసి ఒక కుకట్పల్లిలో ఒక స్టోర్కి ఇచ్చాను అనమాట. బ్లౌజ్ రెఫరెన్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఒరిజినల్ కాస్ట్ 26,000. సో నేను చీరకే అంత పెట్టలేదు, మగ్గం వర్క్కి డెఫినెట్గా అంత పెట్టి నేను చేయించుకోను. సో సిమిలర్ది నేను చేయించుకున్నాను. 5,000 బడ్జెట్లో చేయించుకున్నాను సిమిలర్ది. సో ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్. ఎంత బాగుంటుందో అసలు. మరూన్ కలర్ మీద గోల్డ్ అండ్ స్కై బ్లూ కలర్ డీటెయిలింగ్. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ అనమాట. బ్యాక్కి కూడా మొత్తం వర్క్. చాలా బాగుంటుంది బ్లౌజ్, నాకు చాలా ఇష్టం. ఫ్రంట్కి కూడా కొంచెం ఇటు సైడ్ వేయించుకున్నాను. ఇటు సైడ్ అయితే ఎలా అయినా పళ్ళుతో కవర్ అయిపోతుంది కదా.
ఇటు పళ్ళతో కవర్ అయిపోతుంది కాబట్టి ఇటు ఏం వేయించుకోలేదు, ఇటు మాత్రం ఇంత బాగా వేయించాను. ఆల్మోస్ట్ నేను చూపించిన లాగే వచ్చింది, బట్ అది ఇంకా డీటెయిల్డ్గా ఉంది. నాకు అంత బడ్జెట్ లేదు, సో నా బడ్జెట్లో నాకు ఇది బెస్ట్ అవుట్పుట్ అనిపించింది. 5000 చేంజ్ ఆర్ సంథింగ్ దే చార్జ్. కూకట్పల్లిలో ఇచ్చాను. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా సరిపోయింది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండ్ పర్ఫెక్ట్ బ్లౌజ్. సో ఎంగేజ్మెంట్కి నేను ఎంత భయపడ్డానో ఇంకా అంత బాగా వచ్చింది అవుట్పుట్. స్టార్టింగ్ కాబట్టి ఆఫీస్లో చాలా భయం ఉంటుంది కదా, మనం ఎప్పుడూ ట్రై చేయలేనివి, మేకప్ కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు, చీరలు అన్నీ కొత్త, బట్ ద అవుట్పుట్ వాజ్ సో గుడ్. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా చెప్పండి. సో ఎంగేజ్మెంట్ శారీ ఓకే. ద సెకండ్ వన్ ఈజ్ ద ఎంగేజ్మెంట్ హాఫ్ శారీ. ఫస్ట్ అయితే నేను హాఫ్ శారీ ఫ్యాబ్రిక్ తీసుకుందాం అని అనుకున్నా. పట్టు కానీ సెమీ పట్టు కానీ ఆల్రెడీ హాఫ్ శారీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అది ఏదైనా తీసుకుంటే ఈజీ అవుతుంది కుట్టించుకోవడానికి అనేసి షాపింగ్ మాల్స్లో చూసా. అదేంటి 3 మీటర్స్ 4 మీటర్స్ ఉన్నాయి, అది ఎక్కడ సరిపోతుంది ఘేరా, అస్సలు ఫ్లేరే రాదు. ఫ్లేర్ రాకపోతే హాఫ్ శారీకి అస్సలు అందం ఉండదు. సో అవి స్కిప్ చేసేసి ఇంకా శారీ తీసుకుని హాఫ్ శారీలో కన్వర్ట్ చేద్దాం అని అనుకున్నా. ఫస్టే ఇవి రెండు ఆలోచించుంటే నేను ఎంగేజ్మెంట్ శారీ చూసేటప్పుడే 2 పర్స్పెక్టివ్స్ చూసేదాన్ని, ఒకటి కట్టుకోవడానికి ఇంకొకటి హాఫ్ శారీకి. ఫస్ట్ హాఫ్ శారీకి ఇదంతా అనుకోలేదు కాబట్టి శారీ మాత్రం చూసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అన్ని షాప్స్ తిరిగి లాస్ట్కి చెన్నై సిల్క్స్లో దొరికింది నాకు ఈ శారీ. శారీ తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. టూ నచ్చాయి అనమాట, కొంచెం సిమిలర్ ప్యాటర్న్స్ బట్ కలర్ డిఫరెన్స్. ఒకటేమో పీచిష్ గోల్డ్ కలర్, ఇంకొకటి కొంచెం బ్లూ కలర్. సో రెండిట్లో ఏం తీసుకోవాలో అని ఆలోచించా. గోల్డ్, ఈ పీచిష్ గోల్డ్ వచ్చేసి నాకు కొంచెం రిచ్గా అనిపించింది. సో హాఫ్ శారీ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. బార్డర్లో ఏమో ఇట్లా బ్లూ కలర్. సో కుట్టించాక ఇది హాఫ్ శారీ చూడండి, ఇది రిచ్గా కనిపిస్తుంది. దెన్ బార్డర్ ఏమో ఇట్లా బ్లూ కలర్ అనమాట. సో చాలా బాగుంది. ఇది నా హాఫ్ శారీ. మోస్ట్ ఆఫ్ మై మగ్గం బ్లౌజెస్ నేను అన్ని రా సిల్క్ మీదనే స్టిచ్ చేయించుకున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ లైక్ ఐ థింక్ 5 or 6 years బ్యాక్ నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా మా పిన్ని పెళ్ళి కోసం. అది నార్మల్ శారీలో వచ్చిన బ్లౌజ్తోనే కుట్టించేసాను. ఒక్కసారి వేసుకున్నాను, ఒక్కటో రెండో సార్లు వేసుకున్నాను. అది ఇప్పుడు చూస్తే ఇక్కడంతా చిరిగిపోతుంది అనమాట. సో అందులో వచ్చిన ఫ్యాబ్రిక్స్ అంత క్వాలిటీ ఉండవు కదా, సో అంత హెవీ వర్క్ చేయించుకునేటప్పుడు రా సిల్కే బెటర్ అనిపించి మోస్ట్ ఆఫ్ ద శారీస్కి నేను రా సిల్క్ కానీ ఆర్ పట్టు ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేశాను. ఎంగేజ్మెంట్ శారీకి ఏమో నేను రా సిల్క్ మీద వేయించా, దీనికి వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ మీద వేయించాను. సో ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్. ఇదైతే నేను హైదరాబాద్లో స్టిచ్ చేయించుకోలేదు, ఎందుకంటే నాకు అంత టైం లేదు హైదరాబాద్లో ఇచ్చేదానికి. అట్లీస్ట్ 1 week టైం తీసుకుంటారు ఇక్కడ, బట్ నేను ఇది తీసుకునిందే లాస్ట్ మూమెంట్ అనమాట. ఇంకా బ్లౌజ్ ఇక్కడ స్టిచ్ చేయించుకోకుండా నా ఎంగేజ్మెంట్ మా ఊర్లో అయింది. మా ఊర్లో మా అత్తమ్మకి బొట్టికి ఉంది, సో అత్తమ్మకి ఇచ్చి స్టిచ్ చేయించుకున్నాను. వెనకాల కూడా చూసి వెనకాల ఇట్లా నెట్ వేసి గోల్డ్ కలర్ వర్క్, హ్యాండ్స్కి కూడా ఇట్లా లైన్స్తో నెట్తో వేయించాను. దిస్ ఇస్ ద ఫ్రంట్. ఇది వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. పట్టు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో ఇదర్ రా సిల్క్ ఆర్ పట్టు ఏదైనా చాలా బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ అండ్ ఇది ఓకే. దుపట్టా, ఇంత డార్క్ కలర్ దుపట్టా దొరకదు ఈజీగా అని అనుకుంటాము. అసలు నేను అలానే అనుకున్నా, ఈజీగా దొరికేస్తుంది. ఈ శారీకి హాఫ్ శారీకి ఇంత కష్టపడ్డాం కదా, దుపట్టా ఈజీగా దొరికేస్తుంది అని బడ్జెట్లో తీసుకుందామని చెప్పి ఫస్ట్ కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను. అక్కడ షాపింగ్ లేన్లో కొన్ని స్టాల్స్ ఉంటాయి కదా, దుపట్టాస్ అమ్ముతారు, అక్కడ దొరికేస్తుంది అని చెప్పి అక్కడ దొరకలే. నెక్స్ట్ నార్సింగ్కి వెళ్ళా. ఫోన్లే ఎక్కువ రేట్ అయినా కొంచెం ఈజీగా దొరకాలి, నాకు ఇంకా ఓపిక లేదు అని చెప్పి నార్సింగ్ నిజాంపేట బ్రాంచ్ చూసా, ఫస్ట్ అమీర్పేట్ బ్రాంచ్ చూసా, మేమ్ సాబ్లో కూడా చూసా, అక్కడ కూడా దొరకలే. ఇంకా లాస్ట్ దివ్య గారి వీడియోస్లో నూర్ నగర్ అని ఒక దగ్గర మెన్షన్ చేశారు. సో అది కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నూర్ నగర్లో రోహన్స్ ఫ్యాబ్రిక్ ఆర్ సంథింగ్, నేను ఇక్కడ మెన్షన్ చేసేస్తా ఎగ్జాక్ట్ షాప్ డీటెయిల్స్. అక్కడ వెళ్తే నాకు ఎగ్జాక్ట్ కలర్ దొరికింది. ఐ వాజ్ సో హ్యాపీ, ఫైనలీ దొరికిందిరా బాబు అనేసి. దుపట్టా ఐ థింక్ 700 పడింది. ఎంత అప్పుడు ఇంకా కాస్ట్ ఆలోచించే అంత ఇది లేదు, లాస్ట్ మూమెంట్ అది కూడా ఓపిక మొత్తం అయిపోయింది, ఇంకా అదే తీసేసుకున్నా. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ మై ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్స్. దీని జ్యువెలరీ డీటెయిల్స్ కానీ దేనివైనా జ్యువెలరీ డీటెయిల్స్ కావాలి అని అంటే కామెంట్ చేసేయండి, నేను నెక్స్ట్ వీడియోలో దాని డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. దాని తర్వాత నా వెడ్డింగ్ ఈవెంట్ వాజ్ హల్దీ. సో వెడ్డింగ్లో ఫస్ట్ మేము హల్దీ చేసుకున్నాం.
మాకు మంగళ స్నానం ఆర్ నలుగు అప్పుడు అంత లైక్ అబ్బాయి అమ్మాయిని కలిసి కూర్చోబెట్టడం కానీ అదంతా ఏమి ఉండదు. అండ్ ఫొటోస్ వీడియోస్ తీసేంత గ్రాండ్గా ఏమి ఉండదు మాది. అందుకే ముందు హల్దీ చేసుకుందాం అనుకున్నాం. కొంచెం ఎంజాయ్ కూడా చేయొచ్చు. అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీ ఎంజాయ్ చేయాలి. అండ్ ఆల్సో ఫొటోస్ వస్తాయి కాబట్టి హల్దీ ప్లాన్ చేసుకున్నాం. మేము హల్దీ అనుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయి కలిసి చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం, కానీ మా సైడ్ ఎవ్వరూ అలా చేసుకోరనమాట. సో మేము ఇండివిజువల్గానే చేసుకున్నాం. నేను హల్దీకి 2 అనుకున్నా, లెహెంగా ఒకటి, ఇంకొకటి వచ్చేసి ష్రగ్ మోడల్లో ఏదైనా తీసుకుందామా అని చెప్పి. బికాజ్ మెహందీకి అదంతా ఆల్రెడీ లెహెంగా చేసుకుంటున్నా, మళ్ళీ ఇంకొక లెహెంగానా లేకపోతే ఒక డిఫరెంట్ అవుట్ఫిట్ ఏదైనా ట్రై చేద్దామా అని. కానీ నాకున్న టైంకి నేను ఇంకా లెహెంగానే తీసుకున్నా, కొంచెం ఈజీగా అయిపోతుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ నేను అన్ని ఇన్స్టాగ్రామ్లో రెఫరెన్సెస్ సేవ్ చేసుకుని దాని బేసిస్గానే కొనుక్కున్నాను. సో నా హల్దీ లెహెంగా రెఫరెన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. దిస్ వాజ్ మై రెఫరెన్స్. అండ్ నేను ఇది బేగం బజార్లో తీసుకున్నాను. స్టోర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసేస్తాను. సో నాకు అక్కడ స్టోర్కి వెళ్ళగానే ఫ్యాబ్రిక్ దొరికింది. నాకు ఈజియెస్ట్ ఐ థింక్ నా హల్దీ లెహెంగానే నేను అనుకున్నాను. అక్కడ వెళ్ళగానే ఈజీగా దొరికేసింది. ఇది హల్దీ లెహెంగా. ఇదన్నమాట ఎల్లో కలర్ లెహెంగా వచ్చి కొంచెం ఇది లైట్ పింక్, ఇది లైట్ పింక్తో ఇలా వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి నాకు 2000 రూపీస్. 5 మీటర్స్ తీసుకున్నాను. 4 మీటర్స్ లెహెంగా కోసం, 1 మీటర్ బ్లౌజ్ కోసం. టోటల్ 5 మీటర్స్ నాకు 2000 రూపీస్ పడింది. ఇది కూడా నేను కూకట్పల్లిలోనే స్టిచ్ చేయించుకున్నాను. ఎక్కడైతే నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఇచ్చానో అక్కడే. స్టిచ్చింగ్ కాస్ట్ ఇస్ 1500 రూపీస్. ఇది దీనికి బ్లౌజ్ నేను సింపుల్గానే కుట్టించుకున్నాను. ఎప్పుడో కానీ వేసుకోం, ఇంకా వర్క్ అది ఏం చేయించలేదు. వర్క్ అది చేయించినా బాగుండదు. దీనికి నార్మల్గా కుట్టించేసుకున్నాను అంతే. ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్, బ్యాక్ ఓపెన్, దట్స్ ఇట్. దీనికి వచ్చేసి దీనికి దుపట్టా నేను కొనడం మర్చిపోయా. ఫస్ట్ పెళ్ళికి ముందు ఊరు వెళ్ళిపోయాను, అప్పుడు గుర్తొచ్చింది దుపట్టా కొనలేదు అనేసి. ఆన్లైన్లో మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను ఈ దుపట్టా. ఇది దీని దుపట్టా. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసిస్తాను. సో మీకు కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇది మింత్రాలో తీసుకున్న 700 రూపీస్ పడింది.